ఈరోజు చెరసాల వంటి పరిస్థితిలో ఉన్నారేమో, కన్నీటితో ఉన్నారేమో. ఐ రిమెంబర్ అ టైమ్ ఆల్మోస్ట్ 4 years ago. ఐ రిమెంబర్ అ టైమ్ వెన్ ఐ యూస్ టు క్రై ఆల్ నైట్. ప్రతి రాత్రి నేను కన్నీరు కార్చేదాన్ని. ఐ లాస్ సో మచ్ ఆఫ్ వెయిట్. ఆ స్ట్రెస్ నేను తట్టుకోలేక ప్రతి రాత్రి తలగడంతా నానిపోయేలాగా ఏడుస్తూ ఉండేదాన్ని. అనేక కారణాల చేత నేను ఏడుస్తూ ఉండేదాన్ని. ముందుకొచ్చి చక్కగా ఆరాధన చేసేదాన్ని, దేవుని ఆరాధించేదాన్ని, పాటలు పాడేదాన్ని, నవ్వేదాన్ని. బట్ ఐ నో ద పెయిన్ ఐ వెంట్ త్రూ, ఐ నో ద స్ట్రెస్ ఐ వెంట్ త్రూ. అనేకమైన మాటలు, నిందలు నేను పడుతున్నప్పుడు భయంకరంగా కన్నీరు కారుస్తూ, ప్రభువా నా జీవితంలో ఎందుకు ఇది అనుమతించావు? ఆ సమయంలో ఇవన్నీ గుర్తురావండి. యోసేపు గుర్తురాడు, ఇవేం గుర్తురావు, మన కష్టాలే గుర్తొస్తాయి. అంతే కదా. ఆ సమయంలో అబ్రహాంకి అలా చేశాడు, యోసేపుకి అలా చేశాడని ఏం గుర్తురాదు. మన బాధ మనకి ఎక్కువ కదా. అలా దుఃఖంతో ఏడ్చి 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 నా ఆరోగ్యం కూడా పాడైపోయినంతగా నేను ఏడ్చేదాన్ని. ఈరోజు ఆ నిందలన్నిటికీ బదులుగా నన్ను ప్రేమించే, నన్ను పట్టించుకొని నాతో పాటు దేవుని సేవించే గొప్ప భర్తను దేవుడు నాకు ఇచ్చి, ఈ సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఈ ఫ్యామిలీని ఇచ్చి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. ఆ రివార్డ్ ఫర్ వాట్ ఐ వెంట్ త్రూ. నేను వెళ్ళిన పరిస్థితులు, నేను పడిన గాయములు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బయటికి చెప్పలేనండి. భయంకరమైన సిచ్యువేషన్స్ గుండా నేను వెళ్ళాను. బట్ వెన్ గాడ్ గేవ్ మీ మై హస్బెండ్, వెన్ ఐ గాట్ మ్యారీడ్, వెన్ ఐ మెట్ హిమ్, గాడ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. నాట్ దట్ నా పేరెంట్స్ సపోర్ట్ చేయలేదని కాదు, వాళ్ళు కూడా నాతో పాటు ఆ స్ట్రెస్ గుండా వెళ్తూ ఉండేవారు. కొన్ని కష్టాలు గుండా వాళ్ళు కూడా భరిస్తూ ఉండేవారు. కుటుంబం అంతా కూడా కన్నీరు కారుస్తూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు ఇంటికి ఎవరు వచ్చి ఆదరించలేని పరిస్థితి. లాక్డౌన్ సమయం అది. మేము నలుగురమే ఏడుస్తూ ఉండేవాళ్ళం. 3-4 రోజులు భోజనం కూడా చేసేవాళ్ళం కాదు. ఆ దుఃఖం అటువంటిది, ఆ బాధ అటువంటిది, ఆ నిందలు అటువంటివి. మేము చేయని వాటికి చేశామంటూ కోర్టులలో కేసులు వేస్తూ తప్పుడు మాటలు మా గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక మా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునే వాళ్ళం చూసుకోకుండా. ఆ దుఃఖం నుంచి దేవుడు నాకు సంతోషకరమైన జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. నా తల్లిదండ్రుల సంఘాన్ని ఇంకా అధికముగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఆ ఒత్తిడి మాకు మేలైంది. నాకు ఇష్టమైన పాట దైవజనులు యేసన్న గారు పాడిన పాట, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. దేవుని వాక్యం చెప్తా ఉంది. భక్తుడు అంటున్నాడు, నేను వెళ్ళే మార్గము నా దేవునికే తెలుసు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. అంతే కదా. వెన్ ఇట్ కమ్స్ టు డైమండ్, మనం డైమండ్ చూస్తే అది ఎంతగా శోధించబడి ఎంత ఒత్తిడికి గురవుతుందో అంత అందమైన సువర్ణముగా మారుతుంది. మీరు అదే కనుక ఇన్స్టెంట్గా తయారు చేసే డైమండ్ని దాంట్లో 5% ప్రైస్కే మీరు కొనుక్కోవచ్చు. కానీ దీన్ని మనం కొనలేము. ఎందుకని? దాని వెల అంత ఎక్కువ. ఈరోజు మీరు శోధించబడుతున్నారు. శోధన మీద శోధన. ఇది తగ్గిందంటే ఇది వస్తుంది, ఇది ఇంకా తగ్గబోతుందంటూనే ఇంకో కష్టం వస్తుంది అనే శోధనలు గుండా మీరు వెళ్తుంటే మిమ్మల్ని సువర్ణముగా మార్చే సీజన్ ఇది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సువర్ణముగా మార్చబోతున్న సమయం రాబోతూ ఉంది. ఎంతగా అంటే ఈరోజు నీకు వెల కడుతున్న వాళ్ళు, దాని జీవితం అది, దాని జీవితం ఇది, ఇలాంటిది అలాంటిది, ఇలాంటివాడు అలాంటివాడు, అది వాడి జీవితం అని మాట్లాడేవారు మిమ్మల్ని కనీసం కన్నెత్తి చూడకుండా చేసే అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. అందుకే ఈ శోధన. హల్లెలూయా. దట్ ఈస్ వై దిస్ ప్రెషర్, దట్ ఈస్ వై ఈ ఒత్తిడి అందుకే ఎక్కువగా గురి చేస్తున్నాడేమో. మిమ్మల్ని చూసి ముఖాలు తిప్పుకునే బంధువులు ఉన్నారేమో, మిమ్మల్ని చూసి వికారంగా ముఖం పెట్టుకునే బంధువులు ఉన్నారేమో. ఒకరోజు నేను కలవడానికి సైతం అపాయింట్మెంట్ అవసరమయ్యే అంతగా దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. నీకున్న కష్టాలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, అనారోగ్యాలను బట్టి నేను తాకడానికైనా, నేను చూడటానికైనా చిరాకు పడే మనుషులు ఉన్నారేమో. ఒకరోజు నీ దగ్గరికి రావాలంటే భయపడే అంతగా దేవుడు నిన్ను హెచ్చించి సువర్ణము వలె మార్చబోతున్నాడు. హల్లెలూయా. శోధనలు అందుకే ఆయన నీ జీవితంలో అనుమతిస్తున్నాడు. అందుకే ఈ నిద్ర లేని రాత్రులు నీ జీవితంలో నువ్వు వెళ్తున్నావేమో, అందుకనే ఒత్తిడి గుండా నువ్వు వెళ్తున్నావేమో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు.